గణతంత్ర వేడుకల్లో గత ప్రభుత్వంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. తమిళిసై రాజకీయాలు మాట్లాడి రచ్చకెక్కొద్దని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమిళిసై లాంటి గవర్నర్లతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కోదండరాంకు ఎమ్మెల్సీగా గవర్నర్ ఎలా అవకాశం ఇచ్చారని మరో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఆ రాజ్యాంగంలో ఉన్న అంశాలను రక్షించడానికే గవర్నర్ వ్యవస్థ ఉన్నది. ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను కాపాడడానికే రాష్ట్రపతి గారు ఉన్నారు. రాష్ట్రపతి గారైనా గవర్నర్ అయినా వీటిని కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అంటారు. కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అంటే అర్థం ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ను పరిరక్షించాలి, రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను పరిరక్షించాలి, రాజ్యాంగ విలువలను కాపాడాలి. ఆ మౌలికమైన అంశాన్ని గవర్నర్ గారు మర్చిపోవడం అంటే ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి గవర్నర్లు చేస్తే ఎట్లా ఉంటుందో ఇప్పుడు మనం చూడవలసి వస్తుంది. కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు, రాజ్యాంగం పట్ల గౌరవం లేని వాళ్ళు, కాన్స్టిట్యూషన్ పట్ల కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు రాజకీయంగా ఎంపిక చేసి గవర్నర్లు చేస్తే ఏ రకంగా ఉంటుందో దానికి ఉదాహరణ తమిళిసై గారు. ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము హితవు పలుకుతున్నాం. మీ అభ్యంతరాలన్నీ కూడా రాతపూర్వకంగా ప్రభుత్వానికి తెలియజేసే అధికారం మీకున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం చెప్పిన అన్నింటినీ పక్కన పెట్టి ఇవాళ వాళ్ళతో కలిసిపోయి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు విడతలుగా ఇవ్వడం అనేదే బీజేపీ కాంగ్రెస్ యొక్క మిలాఖత్. రెండోది, కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా ఆనాడు ఇవ్వలేదు. ఇవాళ ఆయన గెలిచి వస్తే ఆయన మీద మళ్ళా అవాకులు చవాకులు వ్యక్తిగతంగా మాట్లాడడం గవర్నర్కి శోభను ఇవ్వాలి. మూడోది, కోదండరాం గారిని యాక్సెప్ట్ చేసి మా దాసోజు శ్రవణ్ని యాక్సెప్ట్ చేయకపోవడం అంటే కూడా వారు నిజంగా పార్టీషన్గానే చేశారు. ఇంకో విషయం మాట్లాడారు, వ్యవస్థలన్నింటినీ ఏ విధంగా వ్యవస్థల గురించి తెలియని వాళ్ళు పూర్తయిన సమాచారం తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసిచ్చింది లేకపోతే దాని ఇష్టమైన మాట్లాడడానికి అది కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేస్తున్నారు. 1,71,000 ఉద్యోగాలు గత రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరంలో 9.5 సంవత్సరంలో ఇచ్చింది. మీకు కావాలంటే ప్రతి డిపార్ట్మెంట్